తెలంగాణ ప్రజలకు ఎంత ధైర్యం అసలు. నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపేస్తానంటారా? అసలు ఎంత కోపం వచ్చేస్తుంది నాకు. ఈయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నా మీరు మంత్రిగా చేశారు, ఎమ్మెల్యే అని అంటే అయినంత మాత్రాన మీరు మా అన్న సినిమాలు ఆపేస్తానని చెప్తారా? అంటే మీకు మా అన్న ఎలా కనిపిస్తున్నాడు, నా అభిమాన నటుడు మీకు ఎలా కనిపిస్తున్నాడు, సినిమాలు ఆపేస్తారా మీరు? ఈయన బల్మూరు వెంకట గారు ఉన్నారు ఎమ్మెల్సీ, ఆయన ఏమంటాడు, కాదన్నా వెంకటన్న నువ్వేంటి మా అన్నకు దమ్కి ఇచ్చేస్తావా, నువ్వు ఏం మాట్లాడుతున్నారు మీరంతా, అసలు ఆయన ఎలా కనపడుతున్నాడు మీకు, అసలు మా కూలీలు ఎలా కనపడుతున్నారు మీకు, మీరు సినిమాలు ఆపేస్తుంటే మా కూలీలు ఆగుతారా, రోడ్ల మీదకి వచ్చేస్తారు ఏమనుకుంటున్నారో మరి అది. సరే ఇక వివరాల్లోకి వెళ్తే, మొన్న గోదావరి జిల్లాలు కోనసీమకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలిసిందేగా ఏం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో, ఎలా మాట్లాడతారో, ఎప్పుడు మాట్లాడతారో, అసలు ఎందుకు మాట్లాడతారో ఏమీ తెలియదు కదా. ఆయన తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది కోనసీమకి, అసలు ఇలా అయిపోవటానికి కారణం ఆ రాష్ట్ర విభజన అవటానికి కారణం కూడా కోనసీమే, ఈ అందాన్ని చూసి తెలంగాణ వాళ్ళు ఈర్షతో నరదిష్టి పడిపోయింది అని చెప్పని అలా అంటాం. అసలు ఇన్ ఫస్ట్ ప్లేస్ కాంటెక్స్ట్లోకి వెళ్ళే ముందు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటున్న వ్యక్తులు, ఇలా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటున్న వ్యక్తులు ఇట్లాంటి మాటలు మాట్లాడొచ్చా చెప్పండి? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ సైంటిఫిక్ టెంపర్ని ముందుకు తీసుకెళ్ళాలి, సైంటిఫిక్ టెంపర్ని క్రియేట్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి, మూఢనమ్మకాలు, నరదిష్టి, చేతబడి, బాణామతి, రంగురాళ్ళు, జ్యోతిష్, ఇట్లా రకరకాలుగా భారతదేశంలో పేరుకుపోయిన పాతుకుపోయిన కొన్ని మూఢనమ్మకాలని మనం ఎరాడికేట్ చేయాలి కదా. సైంటిఫిక్ టెంపర్ అదే కదా మనకు ఆర్టికల్ 51AH చెప్పేది. అలాంటిది రాజ్యాంగబద్ధమైన పదవిలో నరదిష్టి తగిలింది, ఏంటో ఆ మాటలు పాపం ఆయనకి తెలుసో తెలీదో, సరే చెప్పకూడదు అనేసాడు, యాజ్ యూజువల్గా ఏది పడితే అది మాట్లాడేసినట్టు అనేసాడు ఆయన. దానికి తెలంగాణలో మెల్లిగా స్పార్క్ క్రియేట్ అయ్యి మెల్లిగా అది అందరూ ఇప్పుడు రప్చర్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే పవన్ కళ్యాణ్ అని చెప్పని మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఉండే యాక్టివిస్టులు మాట్లాడుతున్నారు, నాయకులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ. బీఆర్ఎస్ నాయకుడైన జగదీష్ రెడ్డి గారు మంత్రి, ఇప్పుడు మాజీ మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు సూర్యాపేట ఆయన, ఆ తర్వాత ఇప్పుడు బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు దీన్ని ఖండిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఓయూ స్టూడెంట్స్ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. దీనికి కారణం ఏంటి? మన చంచలమైన మనస్తత్వంతో మనం ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా తెలియని మాట్లాడే మాటలు. ఇన్ ఫస్ట్ ప్లేస్ తెలంగాణ ప్రజలకి, తెలంగాణ నాయకులకి, తెలంగాణలో విద్యార్థి సంఘాలకి, రాజకీయ పార్టీలకి నా తరపు నుంచి మనమేంటంటే, దయచేసి ఆయన మాటలు మీరు పట్టించుకోవద్దు, దయచేసి. ఎందుకంటే ఆయన నిన్నేం మాట్లాడాడో ఆయనకు గుర్తుండదు కాబట్టి ఈరోజు ఏదైనా మాట్లాడేస్తాడు, ఈరోజు ఏం మాట్లాడాడో ఆయనకు గుర్తుండదు, మర్చిపోతాడు కాబట్టి రేపు ఏదైనా మాట్లాడేస్తాడు. అలా నిన్నేం మాట్లాడాడో, ఈరోజు ఏం మాట్లాడాడో, రేపేం మాట్లాడాడో తెలియని వ్యక్తి మాటలని మీరు ఎందుకండి పట్టించుకుంటారు? ఆయన ఒక మాట మీద ఉండడు ఆయన. మీరు ఆయన రాజకీయ పార్టీ మొదలు పెట్టక ముందు నుంచి, ఏది ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి హిస్టరీ తీయండి. ఆయన ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో, అసలు దానికి కారణం ఏంటో ఏం ఉండదు. అసలు అక్కడికి వెళ్ళి అవసరమా? తెలంగాణ గురించి ఏం అవసరం? ఈయన ఇంతకుముందు కూడా 11 రోజులు అన్నం మానేశారని చెప్పాడు కదా తెలంగాణ వచ్చినందుకు. ఎందుకు అంటే అది హేట్ అనుకుంటారా? హేట్ కాదు, ఏం కాదు, మీరు దయచేసి అట్లా అనుకోవద్దు. ఆయనకి అంత సినిమా లేదు. ఆయన ఏది వస్తే అది మాట్లాడేస్తాడు నోటికి, అంతే. మీరు నేనేదో చెప్తే సరదా చెప్తున్నట్టు అనిపిస్తుంది కానీ మీకు 2009కి వెళ్దాం మనం, 2008-9కి ఇక్కడే హైదరాబాద్లో ముషీరాబాద్ దగ్గర అనుకుంటే ఆ స్లమ్ దగ్గర ఇదే ఏమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, కోరమేసలు ఎట్ట తిప్పి ఎరుపు చొక్క. అప్పుడు మరి అందరూ అనుకోవాలి కదా, ఈ జల్సా లేకపోతే ఈ వచ్చిన టైం కదా, అదంతా కొమరంపులి వచ్చిన టైంలో అన్న రెబలు చెగువేరా మావులాడు కాదు, ఫిడేల్ అది ఇది అని చెప్పని అనుకోవాలి కదా. కాబట్టి అనుకొని ఆ రెడ్ చొక్కాతో వచ్చేసి పంచలోడ తీసి కొడతాం అని అన్నాడా?
ఎవరిని? కాంగ్రెస్ నాయకుల్ని. పంచలోడ తీసుకొడతాం, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం, తరిమి 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 కొట్టాలి అన్నాడా? గుర్తుందా మీకు? ఏమైంది? 2 సంవత్సరాలు తిరక్కముందు అన్నదమ్ములు తీసుకెళ్ళి పార్టీని అదే పంచంలోకి తీసుకెళ్ళి పెట్టేలా? ఏ పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళు పార్టీని స్థాపించారో బ్రదర్సు, అదే పార్టీలో తీసుకెళ్ళి కలిపేలా? ఆయన ఏం మాట్లాడతాడో తెలీదు మీకు, అదే మీకు చెప్తుంది, అదే ఆయనకి తెలవదు. పోనీ అలా కలిసిన వాళ్ళు అక్కడే ఉన్నారా? లేదు. 2014 సరే మళ్ళీ బయటకు వచ్చాడు. ఎక్కడ బయట మళ్ళీ ప్రజలు అనుకుంటారు కదా, 14 బయటకు వచ్చాడా? వచ్చేసి మళ్ళీ అదే ఏ కాంగ్రెస్ పార్టీలోకి అయితే వెళ్ళారు అదే కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నాడా? దేశ్ బచావో అన్నాడా? ఈరోజు మన భారతదేశ పరిస్థితి ఏంటి? నిరుద్యోగం, నల్లధనం, జీడిపి మొత్తం ఎక్కడికి కూరుకుపోయాం? $1 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పుకుంటున్నాం కదా మనం. ఆ $1 ట్రిలియన్ ఎకానమీలో సింహభాగం ఎవరి దగ్గర ఉంది? అదానీ, అంబానీ బొట్లు నాకే రాజకీయ నాయకులు ఉన్నంతకాలం ఈ దేశంలో పేద ప్రజలు ఇంకా పేదవాళ్ళుగా అయిపోవట్లేదా? ప్రైవేట్ కంపెనీలన్నీ, మన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటు పరం ఎందుకు చేస్తున్నారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, లేకపోతే నిన్నగా మన ఏమంటారు రైల్వేస్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం ఎందుకు చేస్తున్నారు అంటే దేశాన్ని అధోగతి పాలు చేసి తిరోగమనం దిశగా తీసుకెళ్తున్నారు కదా. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని చెప్పిన వ్యక్తి మరి ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కాంగ్రెస్ని వ్యతిరేకిస్తాడు, మళ్ళీ కాంగ్రెస్లో చేరిపోతాడు, మళ్ళీ కాంగ్రెస్ని హటావో అంటాడు. అయిపోయిందా? అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాం మనం? మళ్ళీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ. అవునా? ఉన్నారా? పోనీ అక్కడ ఉన్నాడా ఆయన? నేను ఫికిల్ మైండెడ్ మెంటాలిటీ గురించి మాట్లాడుతున్నా, వినండి. తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఆయన? లేడు. ఏమైంది? 2018-19 మళ్ళీ లోకేష్ మన తల్లిని దూషించాడు, నారా లోకేష్ నేను వదిలిపెట్టాను అని చెప్పి అన్నాడా లేదా? అన్నాడా 2019లో? మరి 24లో ఏమైంది? ఇటువైపు లోకేష్ని, ఇటువైపు బాలబాబుని నుంచోబెట్టుకొని పొత్తులో అనౌన్స్ చేసేసాడు 23లో. అంటే తల్లిని దూషించిన వ్యక్తిని నేను వదిలిపెట్టను అంటే, వదిలిపెట్టనంటే నేను అనుకున్నా ఇక తంతు చూస్తాడు మా అన్న అనుకున్నా, కానీ వదిలిపెట్టనంటే వాళ్ళని వదిలిపెట్టకుండా ఉంటారు అని చెప్పని. ఓకే, అది వదిలేయండి. సరే, అది వదిలేయండి. సరే, ఈ కాషాయ జెండా నుంచి మళ్ళీ చూడండి ఎంత ఫికిల్ మైండెడ్. 2014లో కాషాయ జెండా ఇది అయిపోయిందా? 14 నుంచి 19కి వచ్చేసరికి ఎర్ర జెండెన్ని అలా అసలు చెగువేరాలాగా ఇట్లా నుంచోంటూ పక్క నుంచి మన కూలేదోళ్ళందరూ ఫోటోలు తీయటం. ఆ మైకు కూడా ఓల్డ్ స్టైల్ మైకు, మనం కూడా యూజ్ చేసాం. ఆ ఓల్డ్ స్టైల్ మైకు మీకు గుర్తుంటుందా? ఓల్డ్ టైప్ ఇట్లా ఉంటుంది, బాక్స్ టైపు, రైట్? అది అలాంటిది ఇట్లా పెట్టి అలా ఉంచోవటం అన్న అదే ఫోటోలు మన కులీస్ అందరూ కూడా ఆ స్టిక్కర్లుగా మార్చేసుకోవటం. అసలు అబ్బో అయ్యప్పా, అసలు విప్లవం అంటే విప్లవకారుడురా, విప్లవరా, పవన్ కళ్యాణ్ అంటే విప్లవమేరా అన్నట్టు అయిపోయిందా? ఇప్పుడు ఎర్ర జెండా కదా. 2019లో కమ్యూనిస్ట్ పార్టీలు మధ్యలో బుల్లు జెండా వచ్చిందిలే, బీఎస్పీ, అది పక్కన పెడదాం, అది కాసేపు పక్కన పెడదాం. ఎన్నికలు అయిపోయింది, ఓడిపోయాం. ఇక అమ్మని ఇప్పుడు ఎలా మనం ఓడిపోయాం, మనం కూడా ఓడిపోయాం, ఏంటి పరిస్థితి అని చెప్పని. అరే కొన్ని నెలల వ్యవధిలోనే ఓడిపోయిన. అప్పుడు దాకా చెగువేరా సిద్ధాంతాలు, ఎర్రజెండ మామూలుగా కాదు అసలు. కరెక్ట్గా కొన్ని నెలలు తిరక్కముందే మళ్ళీ బీజేపీ పంచానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవటమో లేకపోతే ఎన్నికల్లో కలిసి పోటీ చేయటమో తప్పు లేదు, కానీ నా సిద్ధాంతం ఇదే, నేను విప్లవకారుణ్ణి, నేను అభినవ చెగువేరాని, నేను చెంగువేరాని అని చెప్పాడు కదా. మరి అభినవ చెంగువేరా ఏం చేయాలా? అయితే కమ్యూనిస్ట్ పార్టీతో ఉండాలి, లేదంటే నువ్వన్న రెబల్గా నుంచొని నిలబడి ఒక్కడవే ఫైట్ చేయాలా, రైట్? ఏమైంది? కరెక్ట్గా 2-3 అంటే నెలల వ్యవధిలోనే వెళ్ళి భారతీయ జనతా పార్టీలో కలిసిపోయాడు. మళ్ళీ ఇక మొదలైంది. సరే, భారతీయ జనతా పార్టీలో అంటే ఏ 2019లో అంటే, అందుకే నేను చెప్తున్నా ద ఫికిల్ మైండెడ్ మెంటాలిటీ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఐఎమ్ టెలింగ్ యూ. కాంగ్రెస్కి వ్యతిరేకంగా పెడతారు పార్టీ, దానిలో కలిపేస్తారు, మళ్ళీ దానికి వద్దంటారు. అంటే నిన్న ఏం మాట్లాడాం, ఈరోజు ఏం మాట్లాడారు, పోనీ ఇదంతా ఎందుకు? ఆయన సొంత పార్టీ సిద్ధాంతం తీసుకుందామా?
సొంత పోనీ అది ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారిది, మా అన్నకు అసలు తెలవదు, అందుకనే కొత్త పార్టీ పెట్టాడని చెప్పని కొంతమంది కూలీలు నమ్మారు. నేను కూడా రిటైర్డ్ కూలీనిగా అప్పట్లో నమ్మాలి అప్పట్లో. ఇలా ఈ బ్రదర్స్ రాజకీయాలు తెలియనంతకాలం నమ్మాలి. కానీ ఆ తర్వాత ఈయన పార్టీ పెట్టాడుగా, దాని సిద్ధాంతాలు మాడుకుందామా అంటే ఫికిల్ మైండెడ్ మెంటల్. చెప్తున్నా మీకు, చపలత్వం తెలవదు. మతాల ప్రస్తావన లేని రాజకీయం. అవునా మతాల ప్రస్తావన లేని రాజకీయం. నువ్వు లేస్తే నేనేమన్నా అపాలజెటిక్ సనాతన హిందూ అంటావు. మతాల ప్రస్తావన అంటే ఏంటి? బేసిక్ వాట్ యూ మీన్ బై ప్రస్తావన? దాని గురించి మాట్లాడకూడదు. అసలు మతం అనే ప్రస్తావన తీసురాను, మతం అనే విషయం గురించి మాట్లాడననే కదా. కాషాయ బట్టలు, వాయబ్బో బొట్లు, మెట్లు కింద నుంచి పైకి గడగటలు, కింద నుంచి పైకి కింద నుంచి పైకి మెట్లు గడగటాలు ఏంటిది? నేను అంటే చూడండి ద వే హౌ హీ యాక్ట్స్. ఆయన తెలవదు. 2 లక్షలు. ఇప్పుడు ఎవరైనా మొన్న అక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి ఆ శాండల్వుడ్ దగ్గరికి, ఎర్రచందనం దగ్గరికి వెళ్ళాడు. అవునా, రెడ్ శాండల్ దగ్గరికి. అక్కడికి వెళ్ళి అక్కడ అంతమంది 100 మంది చుట్టూరు ఉంటే కళ్ళద్దాలు పెట్టుకొని పుస్తకం అంటే ఆ ఫ్లైట్లో దొరకలే టైము వచ్చేటప్పుడు, లేదంటే వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో దొరకలా, ఇంట్లో నైట్ టైములు దొరకట్లా, లేకపోతే ఆఫీస్లో దొరకట్లా. కరెక్ట్గా పబ్లిక్ మీడియాలో అరే టేక్ అనగానే ఆడు కింద నుంచి ఇలా కింద పడిపోయి తీస్తుంటాడు. అన్న మాత్రం కరెక్ట్ కెమెరా కనిపించేటట్టు. నేను అంటుంది ఆయనకి పుస్తకాలు చదవటమో లేకపోతే ఇంకోటి కాదు, అదంతా కూడా అంతే. మీరు ఆయన వదిలేయండి సార్. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డిగా అంటే నేను చూడండి, మతాల ప్రస్తావన లేని రాజకీయం చెప్పి ఎన్ని చేస్తున్నాడా? మెకాలే అన్నాడా? ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అనుకోవచ్చు, ఏం తెలుసు నీ తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఆయన మెకాలే గురించి ఏం తెలుసు? ఆ రోజు తిరుపతి సభలో మెకాలే గురించి మాట్లాడాలంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిఫార్మర్ మెకాలే. భారతదేశంలో చదువుకు సంబంధించి ఈరోజు మెకాలే గురించి మాట్లాడాలంటే దాదాపు ఒక పెద్ద ఎపిసోడే అవుతుంది అది. అలాంటి మెకాలేని జస్ట్ మెకాలే ప్రవేశపెట్టిన క్యాపిటల్ ఇంపీరియలిజం అంటాడు. ఏం తెలుసు మనకి ఇంపీరియలిజము? అసలు మెకాలేలో ఉండే ఆ ఫ్లాస్ నీకు ఏమంతా కనిపించేసి నీ బాబా? నువ్వేం చదువుకున్నావు అంటే మెకాలేని చదివేశావా నువ్వు? ఎందుకు చెప్తున్నానంటే నేను ఇది తెలవదు ఆయనకి. ఆయనకి తెలవదు, ఈ డజంట్ నో అని. అంటే మాట్లాడాలి, ఓ పేరు వదిలేసామనుకో, కింద గురుగులు పెట్టేస్తారా ఈ మెకాలే ఏంట్రా రే అని చెప్పి. ఇంత వ్యక్తి గురించి అన్నం మాట్లాడంటే అన్నంతే మా గొప్పోడు. మరి అట్లా ఉంటుంది మరి బానిస మనస్తత్వం. సో మెకాలే గురించి ఏమన్నా తెలియదు. అలాగే తెలంగాణ గురించి అని తెలవదండి. అరే యాజ్ ఎ పర్సన్ హూ ఈజ్ రిసైడింగ్ ఇన్ తెలంగాణ, హూ ఈజ్ లివింగ్ ఇన్ తెలంగాణ, హూ ఈజ్ హ్యావింగ్ ద ఎయిర్ ఆఫ్ తెలంగాణ, నేను ఈ గాలి పీలుస్తున్న వ్యక్తిగా, తెలంగాణ గడ్డ మీద బ్రతుకుతున్న వ్యక్తిగా, ఇక్కడ ఆ రోజు ఓయూలో ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటే ఓయూ దగ్గర అంటే తను ఒంటి మీద కిరోసిన్ పోసుకొని శ్రీకాంతాచారి చనిపోయినప్పుడు అక్కడే ఉన్నాం మేము. ఆ ఒప్పల దగ్గర ఇలా జరిగిందనగానే అక్కడికి వెళ్తే మొత్తం ఆ ఏరియా అంతా కూడా అంటే ఒక 500 మీటర్స్, ఒక 100 మీటర్స్ దూరంలో కూడా ఆ స్మెల్ వస్తుంది, బాడీ కాలిపోయిన స్మెల్. పిల్లలు ఎంతోమంది ఈ రోజుకి కూడా నాకు అది గుర్తు తెచ్చుకుంటే అసలు ఒక్కసారి కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. శ్రీకాంతాచారి అంటే ఎంతమంది పిల్లలు చనిపోయారు, ఆత్మ బలిదానాలు చేసుకున్నారు తెలంగాణ కోసం. ఇక్కడ ప్రజలకి నీళ్లు ప్రాపర్గా ఇవ్వకుండా, ఉద్యోగాల్లో వివక్ష చూపించి, రాజకీయంగా కూడా పదవులు కూడా సరిగ్గా ఇవ్వకుండా ముందుకు వెళ్తున్నప్పుడు, ఒక అణచివేతకి గురైనప్పుడు, అణచివేత నుంచి పుట్టిన ఒక రెబలియన్, అలాంటి ఒక తెలంగాణ గురించి దిష్టి తగిలింది. ఏంది ఈ పిచ్చి మాటలు? నేను అందుకనే తెలంగాణ నా తోటి తెలంగాణ అన్నదమ్ములకి ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ బ్రతుకుతున్న ఒక వ్యక్తిగా లీవ్ హిమ్, వదిలేయండి, పట్టించుకోవద్దు. అతను తెలిసి తెలియదు అతను ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో, ఎలా మాట్లాడతాడో, ఎప్పుడు మాట్లాడతాడో, అసలు దేని గురించి మాట్లాడతాడో తెలవదు ఆయనకి. ఓరక ఏదో అని మాట్లాడేస్తాడు అంతే. ఒక్కొక్కసారి ఇప్పుడు మీరు అడగండి,
ఏదన్నా మీరు గట్టి కూర్చొని అది ఏం తెలుసు నీకు, ఇప్పుడు చాకలారమ్మ చరిత్ర తెలుసా నీకు, ఏంది తెలంగాణ రెబలియన్ గురించి నీకు ఏం తెలుసు, ఇక్కడ సాయుధ పోరాటం గురించి ఏం తెలుసు నీకు, తెలంగాణ సాయుధ పోరాటం గురించి, గోండు గురించి ఏం తెలుసు అని చెప్పిన పేర్లు తెలుసు. ఇప్పుడు అడిగారనుకోండి కూర్చోబెట్టి, ఆ రోజు లండన్లో నాదెళ్ల మనోహర్ చూసి చెప్పు అన్నట్టు చూసారా, అట్లా చూస్తాడు క్వశ్చన్ ఎవరని అడిగితే. తెలియదు ఆయనకి. దయచేసి మీరు ప్లీజ్ ఇగ్నోర్ హిమ్, ఇగ్నోర్ మిస్టర్ పవన్ కళ్యాణ్. నేను ఒక అభిమానిగా, పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, నా అభిమాన నటుడుగా ఆయన తరపు నుంచి నేను చెప్తున్నాను, దయచేసి అతన్ని వదిలేయండి, అతన్ని పట్టించుకోవద్దు, అతని గురించి ఆలోచించవద్దు. మాకున్న దరిద్రం చాలు, మాకున్న కర్మ, మేము చేసుకున్న కర్మ మేము రోజు మాట్లాడాలి, తప్పదు. మీకేమి చక్కగా ఉన్నారుగా, హ్యాపీగా ఉన్నారుగా, మీకెందుకు పిచ్చోళ్ళతో ఎందుకు మీకు? నేను పవన్ కళ్యాణ్ గారిని అనట్లా. ఇప్పుడు రోడ్డు మీద పిచ్చి మాట మాడితే అని చెప్పి ఫైట్కి వెళ్తాం, అనం కదా, వెళ్ళం కదా, ఎందుకు మీరు బాగానే ఉన్నారు కదా, యువర్ మెంటలీ హ్యాపీ కదా, సైకలాజికల్ చాలా ఎమోషనల్గా హ్యాపీగా ఉన్నారు కదా మీరంతా. కొత్త రాష్ట్రం వచ్చింది, ఒక 5 సంవత్సరాలు వాళ్ళు, 10 సంవత్సరాలు, మళ్ళీ 10 years ఒక పార్టీ, మళ్ళీ నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కదా, మంచిగా ఉరకలెత్తుతుంది కదా, హైదరాబాద్ నగరం కూడా. ఎందుకు మీకు పిచ్చాలతో, ఎందుకు మీకు? మేము ఉన్నాం కదా అలా డీల్ చేయడానికి. దయచేసి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు పట్టించుకోవద్దని, ఈ విషయాల్ని, అంటే ఐ ఫెల్ట్ దిస్ మే ట్రిగర్ సమ్ హేట్ బిట్వీన్ టూ స్టేట్స్. ఈ విషయం అదే ఒక వ్యక్తి తెలిసి తెలియక ఏం మాట్లాడాలో తెలవక మాట్లాడిన మాటల వల్ల 2 రాష్ట్రాల మధ్యలో ఆ సంబంధాలు, ఇప్పుడు ఇక్కడ నుంచి ఆంధ్ర వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడవచ్చు, మళ్ళీ అక్కడి నుంచి ఏదో కౌంటర్ రావచ్చు, రిటార్ట్ రావచ్చు. దిస్ వీ షుడ్ ఎండ్ అప్. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్. పిచ్చోళ్ళ వదిలేసేయండి. లెట్ ద ఇంబిసైల్స్ లివ్ ఇన్ దేర్ ఓన్ ఫూల్స్ ప్యారడైజ్. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్.